నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సెకీ అక్రమాల్లో జగన్ లడ్డూలా దొరికారన్న చంద్రబాబు, లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి. కొత్త పథకాలకు నూతన ఏడాది వేదిక కాబోతోందన్న సీఎం, ప్రజల సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమా. బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి విచారణ, అవసరమైతే మరోసారి పిలుస్తామన్న పోలీసులు. తక్కువ ధరకు ఎరువులు అందించేందుకు కేంద్రం నిర్ణయం, ప్రత్యేక ప్యాకేజీ 3,850 కోట్లకు పెంపు. రెండు 2024 డిసెంబర్లో 1,77,000 కోట్ల జీఎస్టీ వసూళ్లు, గతేడాదితో పోలిస్తే 7.3% పెరుగుదల. అమెరికాలో జనంపై దూసుకెళ్లిన ట్రక్, న్యూ ఓర్లియన్స్లో విషాదం, 10 మంది మృతి. సెకీ అక్రమాల్లో జగన్ లడ్డూలా దొరికారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. కొత్త ఏడాదిలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు దారి తప్పకుండా దశలవారీగా కౌన్సిలింగ్ ఇస్తామని వెల్లడించారు. కొత్త ఏడాది సందర్భంగా టీడీపీ జాతీయ కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. గత 5 ఏళ్లు ప్రజలతో పాటు మీడియా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందన్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వం రాకతో ప్రజలకు భవిష్యత్తుపై భరోసా కలిగిందన్నారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపైన ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టకుండా సాధ్యమైనంత వరకు నియంత్రించగలిగామని సీఎం అన్నారు. కొన్ని అంశాల్లో పార్టీ శ్రేణులకు తన అభిప్రాయాలకు మధ్య వ్యత్యాసం ఉన్నా సమాజానికి హానికరమైన వారిని మాత్రం వదిలేది లేదని తేల్చి చెప్పారు. కొందరు కార్యకర్తలు తమ సొంత అజెండాను తనతో అమలు చేయాలనుకుంటున్నారని, కాకపోతే తనకు ప్రజలే హైకమాండ్ అని తేల్చి చెప్పారు. జగన్లా తాము తప్పులు చేస్తే ప్రజలు గమనిస్తూనే ఉంటారని చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతితో పాటు పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను జగన్ విధ్వంసం చేశారని, వాటన్నింటినీ సరిచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో సమన్వయం చేసుకుని నిధులు తెచ్చుకుంటున్నామని సీఎం వివరించారు. కూటమి ప్రభుత్వం రాకతో ప్రజల ఆకాంక్షలు కూడా పెరిగాయన్న సీఎం, అన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవాలంటే సాధ్యం కాదని ప్రజలు గుర్తెరగాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామన్నారు. జగన్ నవరత్నాల పేరిట ప్రజలను మోసం చేశాడని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయాడని సీఎం విమర్శించారు. కీలక పదవులన్నీ జగన్ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడితే ఇప్పుడు తాము కేంద్ర మంత్రి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, సీఎస్, డీజీపీ వరకు అన్ని పదవులు బీసీలకే కేటాయించామన్నారు. పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పించడంతో 6 నెలల్లోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం, జగన్ ఉండి ఉంటే ఉన్నవాళ్లు కూడా పారిపోయేవారన్నారు. జగన్ నైజం తెలుసుకొని కొందరు ఆ పార్టీని వేడుతున్నారని, అలాంటి నేతలను టీడీపీలో చేర్చుకునే విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కూటమి నేతలంతా కూర్చొని ఈ విషయంపై చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. టీడీపీ సభ్యత్వాలు 1 కోటి దాటే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం హయాంలోనే చిత్ర పరిశ్రమను ప్రోత్సహించామని గుర్తు చేసుకున్న చంద్రబాబు, అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఇక ఏపీలోనే చిత్రీకరణ జరుపుకుంటాయని జోస్యం చెప్పారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. అందరి ఆశలు నెరవేర్చేలా ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందన్న సీఎం, కొత్త పథకాలు, అభివృద్ధి పనులకు నూతన ఏడాది వేదిక కాబోతోందని చెప్పారు. ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. గవర్నర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఏడాదిలో ప్రభుత్వ లక్ష్యాలపై సీఎం చర్చించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని సంకల్పిస్తూ జగన్మాతకు ప్రత్యేక పూజలు చేశారు. రాజధాని అమరావతి, పోలవరం త్వరితగతిన పూర్తి కావాలని, ఈ ఏడాదంతా ప్రజలకు సకల శుభాలు కలగాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీఎం తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగువారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నూతన సంవత్సరాది సందర్భంగా సీఎంఆర్ఎఫ్ నిధులకు సంబంధించి 24 కోట్లు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. దాదాపు 1600 మంది పేదలకు ఈ నిధులను అందించే ఏర్పాటు చేశారు. ఇక తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలు, ప్రజలు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లి నివాసంలో సీఎంను కలిసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా టీటీడీ అర్చకులు, వేద పండితులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు తీసుకొచ్చిన టీటీడీ క్యాలెండర్, డైరీని సీఎం ఆవిష్కరించారు. ఇక తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20న దావోస్ పర్యటనకు వెళుతున్నారు. 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు హాజరవుతారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పరిశ్రమలు, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు హాజరవుతారు. పాలనలో సాంకేతికత వినియోగం, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులో అవకాశాలను వివరిస్తారు. షేపింగ్ ది ఇంటెలిజెంట్ ఏజ్ థీమ్తో ఈసారి దావోస్లో ఏపీ ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. దావోస్లో మన దేశానికి చెందిన స్టాల్తో పాటు ప్రత్యేకంగా ఏపీకి ఓ స్టాల్ను కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేసింది. గోదాము నుంచి బియ్యం మాయం చేసిన కేసులో వైసీపీ నేత పేర్ని నాని భార్య జయసుధను 2 గంటల పాటు పోలీసులు విచారించారు. గోదాములో బియ్యం మాయం కేసులో ఏవన్గా ఉన్న పేర్ని జయసుధ పోలీసులు ఇచ్చిన నోటీసులతో విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి వచ్చిన జయసుధను ఆరుపేట సీఐ యేసుబాబు ప్రశ్నించారు. లాయర్లను బయటకు పంపిన తర్వాత బియ్యం కేసులో విచారణ చేశారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్లో వైసీపీ కార్యకర్తలు హడావుడి చేశారు. జయసుధను ఎంతసేపు ప్రశ్నిస్తారని దురుసుగా ప్రవర్తించారు. విచారణ జరుగుతున్న గదిలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మచిలీపట్నం మేయర్ కారులో మంది మార్బలంతో విచారణకు వచ్చిన జయసుధ ఆ తర్వాత వాళ్లతో కలిసి ఇంటికి వెళ్లారు. వైసీపీ నాయకుడు కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీకి గుడివాడ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 10 వరకు రిమాండ్ విధించడంతో కాళీని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గడ్డం గ్యాంగ్ ముసుగులో కాళీ అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. గుడివాడ తెలుగుదేశం కార్యాలయంతో పాటు టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీని కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక విచారణను ముమ్మరం చేశారు. తప్పించుకుని తిరుగుతున్న కాళీని అసోంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో ఇప్పటికే 13 మంది వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 2 చనిపోయారు. బైక్పై ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ బాలికను గుంటూరు జీజీహెచ్కు తరలించారు.
విజయవాడకు చెందిన కుటుంబం బైక్పై వెడుతుండగా వారి వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టవద్దని వివిధ రంగాల ప్రముఖులు సూచిస్తున్నారు. అభ్యంతరకర పోస్టులు, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సినీ నటుడు తేజస్ సజ్జా కోరారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం వల్ల జరిగే అనర్థాలపై ప్రజల్ని చైతన్యపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్యాంపెయిన్కు మద్దతుగా నడిచారు. ఇప్పటికే సినీ నటులు శ్రీలీల, అడివిశేష్, నిఖిల్ ప్రచార వీడియోలు విడుదల చేశారు. ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాల్ని చాటిద్దాం. ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద, వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కమెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా, తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం. ఎలాంటి బ్యాడ్ కమెంట్స్, తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం. అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఆర్లిన్స్ నగరంలో నూతన సంవత్సర వేడుకల వేళ విషాదం నెలకొంది. వేడుకల్లో పాల్గొన్న వారిపై నుంచి ట్రక్ వేగంగా దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కెనాల్ అండ్ బోర్బన్ స్ట్రీట్ కూడలిలో జరిగిన నూతన సంవత్సర సంబరాల్లో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఆ సమయంలో వారిపైకి ఓ ట్రక్ వేగంగా దూసుకొచ్చింది. అందులో నుంచి దిగిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు స్థానిక మీడియా తెలిపింది. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఆగంతకుడు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉగ్రవాదుల పనినని న్యూ ఆర్లిన్స్ మేయర్ ప్రకటించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను కేంద్రం ఈ ఏడాదికి పొడిగించింది. ఈ పథకాలు రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చాయన్న కేంద్రం ఫసల్ బీమాలో కేటాయింపులను 69,515 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపింది. పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమాకు కేటాయింపులను 66,550 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వాన ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పంటల నష్టాన్ని వేగంగా అంచనా వేసి త్వరితగతిన పరిహారం అందించేందుకు తోడ్పడే FIAT సాంకేతికత కోసం 824.77 కోట్లు కేటాయించింది. DAP ఎరువులు సరసమైన ధరకు అందజేసేందుకు ఇప్పటికే ఉన్న ప్రత్యేక ప్యాకేజీని 3,850 కోట్లకు కేంద్రం పెంచింది. ఈ ప్యాకేజీ పెంపుతో రైతులకు DAP ఎరువుల 50 కేజీల బస్తా 1,350 రూపాయలకే అందనుంది. ఈ ఏడాది జనవరి, డిసెంబర్ కాలానికి DAP ఎరువుల కోసం ప్రత్యేక ప్యాకేజీ పెంపునకు ఆమోదం తెలిపినట్లు సమావేశం తర్వాత కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇవాల్టి భేటీని ప్రధాని మోదీ రైతులకు అంకితం చేశారని చెప్పారు. విపత్తు తీవ్రతను తగ్గించడం లక్ష్యంగా కేంద్రం ముందుకెడుతోందని పేర్కొన్నారు. డిసెంబర్లో 1,77,000 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం తెలిపింది. ఇందులో CGST 32,836 కోట్లు, SGST 40,499 కోట్లు, IGST 40,499 కోట్లు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సెస్ రూపంలో మరో 11,471 కోట్లు వచ్చాయని వెల్లడించింది. దేశీయ లావాదేవీలు 8.4% పెరిగి 1,32,000 కోట్లకు, దిగుమతులపై పన్నులు 4% పెరిగి 44,268 కోట్లకు చేరాయని పేర్కొంది. డిసెంబర్లో 22,490 కోట్లు రీఫండ్ చేసినట్లు తెలిపింది. 2023 డిసెంబర్తో పోలిస్తే 2024 డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లలో 7.3% వృద్ధి నమోదైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కొత్త అవకాశాలు, విజయాలు, అంతులేని ఆనందం కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలగాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
నూతన సంవత్సరం వేళ దేశవ్యాప్తంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాదంతా శుభం కలగాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. 2025లో తొలి రోజును దైవ దర్శనంతో ప్రారంభించాలన్న సంకల్పంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల బాట పట్టారు. జమ్మూ కాశ్మీర్లోని మాతో శ్రీవైష్ణోదేవి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారి దర్శనం, ఆశీస్సులను పొందేందుకు భక్తులు బారులు తీరారు. ప్రతి ఏటా తొలి రోజును అమ్మవారి దర్శనంతో ప్రారంభిస్తారని భక్తులు తెలిపారు. అసోంలోని గువాహటీలో ఉన్న కామాఖ్య ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొత్త ఏడాదిని అమ్మవారి దర్శనంతో ప్రారంభించడాన్ని శుభప్రదంగా భావిస్తామని ఓ భక్తుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గంగానది తీరం వెంబడి ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వదిలిపెట్టారు. వారణాసిలోని అస్థిఘాట్లో గంగానదికి హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. తమిళనాడులో నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రార్థనలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిండిగల్ జిల్లాలోని పళని మురుగన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తూత్తుకుడిలోని శంకర రామస్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. కన్యాకుమారి, తూత్తుకుడి, మైలాదుత్తురైలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఢిల్లీలోని లోథీ రోడ్లో ఉన్న సాయిబాబా ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. బాబా కీర్తనలతో ఆలయం మారుమోగిపోయింది. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ఆలయాన్ని పలు రకాల పూలతో అందంగా అలంకరించారు. బంగ్లాదేశ్లోని హిందువుల క్షేమం కోసం కోల్కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒడిశాలోని ప్రఖ్యాత పూరి జగన్నాథుడి ఆలయాన్ని లక్షలాది మంది దర్శించుకున్నారు. జగన్నాథుడి దర్శనం కోసం భక్తులు కిలోమీటరుకు పైగా బారులు తీరారు. అర్ధరాత్రి 1:05 ఆలయ ద్వారాలను తెరిచిన సిబ్బంది అప్పట్నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. భద్రత కోసం జిల్లా యంత్రాంగం 2100 మంది పోలీసులను రంగంలోకి దించింది. మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయానికి భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిన్న రాత్రంతా దర్శనానికి అనుమతించారు. ఈ ఉదయం 5:15 జరగాల్సిన హారతి కార్యక్రమాన్ని రద్దు చేశారు. 2025 సంవత్సరం మొదటి సెషన్ను దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. బ్లూచిప్ రంగాల వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. గత 2 సెషన్లలో 560 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 368 పాయింట్లు కోలుకుంది. క్రితం ముగింపు కంటే 100 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 78,265 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. కాసేపటికే తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సెన్సెక్స్ 77,898 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో సూచీ కోలుకుంది.
ఒక దశలో 78,756 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 78,507 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 23,743 వద్ద ముగిసింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్త శానంభట్లలో ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. నూతన సంవత్సరాది రోజున గ్రామస్తులు పశువుల పండుగ నిర్వహించారు. దేవుళ్ల ఫోటోలు, రాజకీయ నాయకులు, సినీ నటుల చిత్రపటాలు అతికించిన చెక్క పలకలను పశువుల కొమ్ములకు కట్టేసి జనంలోకి వదిలారు. దూసుకొస్తున్న పశువులను నిలవరించేందుకు కొమ్ములకు కట్టిన చెక్క పలకలను చేజిక్కించుకునేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. వారిని చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పశువుల పండుగ చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు.